మెదక్ జిల్లా రామాయంపేటలోని కమ్యూనిటీ హాస్టల్ భవనంలో ప్రపంచ జల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా భూగర్భ జిల్లా శాఖ అధికారి సతీష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు గీసిన చిత్రాలను పరిశీలించిన అధికారులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. భూగర్భ జలాల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. రోజు రోజుకు భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో వర్షం ద్వారా వచ్చిన నీటిని కాపాడుకుని ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుని నీటిని కాపాడుకోవాలన్నారు. రైతులు అధిక నీటి వినియోగం అయ్యే వరి పంట కాకుండా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు పండించి అధిక లాభం పొందాలని, నీటి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనకి గెస్ట్ ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నిజామాబాద్ దాటినాక నిర్మల్ బార్డర్ లో ఉంటుంది. ఓకేనా? ఆ నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకురావడానికి ప్రభుత్వం చేసే ఖర్చు ఎంతో తెలుసా? 1 లీటర్ నీళ్లకు 15 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 లీటర్ నీళ్లు మీకు అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా వేసి మీ హాస్టల్ కి సప్లై చేయాలంటే మీకు ఇవాళ ఒక 1000 లీటర్ల నీళ్ళు ఇచ్చినంటే 15,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది మీ మీద. అంటే నీళ్లకు మీకు నీళ్లు అందివ్వడానికి 15,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. మీరు ఒక్కరు పోయి 3 బకెట్ల స్నానం చేసిరంటే 3 బకెట్లు అంటే 60 లీటర్ల నీళ్లు. అంటే మీ స్నానం ఖరీదు ఎంతో తెలుసా? దాదాపుగా 1000 రూపాయలు. 15,90 900 రూపాయలు మీ స్నానం ఖరీదు. ఎప్పుడైనా ఆలోచన చేసినా ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి? కానీ లిటరల్ గా సార్ ఇది క్యాల్కులేషన్. మనకు గవర్నమెంట్ ఇచ్చే ప్రతి లీటర్ కు 15 రూపాయల ఖర్చు వస్తుంది.